పవన్ కళ్యాణ్ గారు ఆయన చిన్న ఆయన కానీ అన్నయ్య అని అంటున్నాం, ఎందుకంటే పెద్ద ఎత్తుల్లో ఆయన కాబట్టి ఆ గౌరవించి ఆయన అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు మాకు ఆడపడుచులకి మేము అడగందే గ్యాస్ ఇస్తామన్నారు. అడగందే ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు. అడిగితే ఇచ్చేవాళ్ళు ఎవరు? మనుషులు. అడిగినా ఇవ్వలేని వాళ్ళని ఇంక నేను చెప్పను నోరుతో, వాళ్ళు ఏంటన్నదే తెలుసు, ఇంకా మనం చెప్పకూడదు అంత దారుణం. కానీ అడగందే మాకు గ్యాస్ ఇచ్చి ఆడపడుచులకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. చాలు తమ్ముడు, చాలు చాలు మాకు ఇంకా లేడీస్ ఎవరైనా చక్కగా బతికేస్తాం. ఇప్పుడు గ్యాస్ 2 నెలలు జాగ్రత్తగా వాడుకుంటున్నాం అనుకోండి, అదే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అయిపోయిందండి అంటే 2 నెలలు అయినా అయ్యి బాబా అయిపోయింది అప్పుడే అంటున్నారు. అంటే ఎందుకు అనిపిస్తుంది? మరి బరువు రైతు కుటుంబంలో వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాడినా ఆ గ్యాస్ ఇచ్చారంటే గ్యాస్ బండ అంటే బండ పెట్టినట్టే ఉంటుంది తల మీద. 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. మేము దాచుకోలేమా? 500 మళ్ళీ వాళ్ళ బ్యాంకులో వేసి మాకు ఇవ్వాలా? మధ్యతరగతి కుటుంబాలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ గ్యాస్ బండ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన, చాలా చాలా హ్యాపీ. ఆ గ్యాస్ అయిపోతుందంటే మాకు భయం వేసేస్తుంది, మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళాలి అని. మళ్ళీ తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు కట్టాలి కదా, 600 గ్యాస్ ఇది మళ్ళీ వాళ్ళ బ్యాంకులో మాకు దాచిపెట్టాలా? నిజంగా ఆయన తమ్ముడు అనొచ్చో అన్నయ్య అనొచ్చో నాకు తెలియదు, కానీ అన్నయ్యని ఎందుకన్నామంటే పెద్ద వ్యక్తిగా గౌరవం ఇచ్చి, ఆయన మాకు అంట చిన్న ఆయన కానీ అన్నయ్య మాకు చాలా 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 ఉపకారం చేశారు గ్యాస్ ఇచ్చి. ఎలా ఎందుకంటే ఇంకా కిందకి ఉన్న స్త్రీలు ఉన్నారు ఏమీ లేనోళ్ళు, భర్త తేలాకపోవచ్చు, వాళ్ళు హ్యాపీగా గ్యాస్ తీసుకుని నెలకి ఈ 3,000 పెట్టి హ్యాపీగా బతుకుతారు. ఉచితంగా గ్యాస్ 3,000 రూపాయలు నగదు, నిత్యావసర సరుకులు ఇంట్లో బియ్యం, పప్పు, ఉప్పు అన్ని కొనుక్కోవడానికి సఫిషియెంట్ గా అన్ని జాగ్రత్తగా కొనుక్కుంటే సరిపోద్ది. హ్యాపీ. ఆడది ఎక్కడ ఈ గ్యాస్ గురించే కదా, ఇన్నాళ్ళు పొయ్యిలతో కష్టపడ్డాం. అందులో ఒక రైతు కుటుంబం అంటే ఎలా ఉంటుంది? 1 ఎకరం భూమి ఉన్న కౌలు రైతులు చేసుకునేవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు వాటి కిందకి వెళ్ళాం, ఇటు పైకి వెళ్ళాం. కానీ మాకు పవన్ కళ్యాణ్ అడగందే ఇచ్చారు. ఆయన మాకు దేవుడు, మా గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతారు ఆయన కదండి. అయితే నిజంగా మేము అనుకునేవాళ్ళు ఈ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరా భగవంతుడా అనుకునేవాళ్ళు, ఈ అవినీతిని ఎదిరించే వాళ్ళు లేరా, అవినీతిని ఎదిరించే వాళ్ళు లేరా, అయ్యో ఇంతేనా ఎవరో రారా అనుకున్నాం. కానీ భగవంతుడు ఒక కాబోయే సీఎంని, నిజాయితీ పరుణ్ణి తీసుకొచ్చాడు. నిజంగా భగవంతుడు మాకు అలాంటి వ్యక్తినిచ్చినందుకు, ఆ కన్న తల్లి మాకు ఆ అమ్మ అలాంటి కొడుకునిచ్చినందుకు ఆ తల్లిదండ్రికి, ఆ భగవంతుడికి కోటాను కోట్లు ధన్యవాదాలు. నమ్మకం కలిగింది, ఖచ్చితంగా మా సమస్యలు అయితే జనసేనతో పరిష్కారం అవుతాయనే ధీమా మీలో వచ్చిందంట. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే, తమ్ముడు చెప్పాడు అంటే నిజాయితీ పరుడు, కరెక్ట్ గా చేసి తీరుతారు. అది మేము బల్లగుద్ది మరీ చెప్తున్నామండి. మాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా మేము ఎక్కువ చెప్పక్కర్లేదు ఆయన గురించి. కానీ రాజకీయ నాయకుల్ని అందరినీ కడిగి పాడేస్తున్నారు. ఎంత అన్యాయం ఏంటండి, అంత దాచుకోవాలి వాళ్ళ తరతరాల గురించి. కానీ కోనసీమలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే కొబ్బరి చెట్లు నలికేస్తున్నారు. కొన్నాళ్ళపోతే కోనసీమ గురించి బుక్కుల్లో చూసుకోవాలేమో భావితరాల వాళ్ళ పిల్లలు, అంటే కోనసీమ ఇలా ఉండేది అని. అది కూడా ఆల్రెడీ తమ్ముడు చెప్తానే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అవినీతి అక్రమాలు వెలికి తీస్తుంటే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? మరి అంతే కదా, అవినీతిగా ఉన్న వాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు అవినీతి వాళ్ళకి మరి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుక్కున్నట్టు ఉంటది. మరి వాళ్ళు అంటారు. కానీ ఆయనకి భగవంతుడు, మేమందరం కూడా ఆయన గురించి ఎంతో భగవంతుడిని కోరుకుంటున్నాం. ఏమనంటే ఆయన సీఎం అవ్వాలి. ఆయన చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీలతో ఉండాలి. కంట్లో నలకడకుండా, కాల్లో ములుగుచ్చుకోకుండా, వచ్చి వాళ్ళని వెళ్ళి వాళ్ళని బాగా ఉండాలని మేము ఆయన గురించి అందరూ అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు గుప్తంగా మేము భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నాం. మీరు చెప్పండి, మహిళలు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ మీద